ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. చాలా మంది పేషెంట్లు అడుగుతుంటారు, సరే ఎగ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా అని. సో ఎగ్ ఎవరెవరు తినొచ్చు, ఎలా తినొచ్చు అని చాలా రకాలుగా సందేహాలు ఉంటూ ఉంటాయి. సో ఎగ్ తినడం వల్ల మనకి మంచి ఎనర్జీ వస్తుంది, దీనివల్ల మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట. సాధారణంగా ఒక మనిషికి అందవలసిన ప్రోటీన్ ఎంత అంటే రోజువారీ కనీసం ఒక కేజీకి 0.8 గ్రామ్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఒక 70 కేజీ వెయిట్ ఉంటే గనక 56 గ్రామ్స్ అందాల్సి ఉంటుంది ప్రోటీన్. ఒక ఎగ్ తింటే గనక 7 గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ప్రోటీన్ అందుతుంది. సో ఎవరైతే రోజువారీ దినచర్యలో ఎగ్ తీసుకోగలిగితే వాళ్ళకి మంచి ఎనర్జీ అందుతుంది. దాంతో పాటు చాలా వరకు ఒక ఏజ్ వచ్చేటప్పటికి అంటే 40 ఇయర్స్ వచ్చేటప్పటికి కొంచెం మజిల్ డిప్రెషన్ జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి మజిల్ తగ్గుతుందో దానికి గల కారణం ప్రోటీన్ లేకపోవడం. సో రోజు గనక డైలీ 2 ఎగ్స్ తీసుకుంటే గనక మంచి ప్రోటీన్ అందుతుంది. సాధారణంగా ఎగ్ తినటం వల్ల మనకి ఏ, డి, ఈ, కే విటమిన్స్ అందుతాయి. అదే విధంగా కొలిన్ లాంటి న్యూట్రియంట్స్ ఉండటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ బాగా జరుగుతుంది. ఎగ్ తీసుకోవడం వల్ల మనకి బాడీకి మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట. సో కంపల్సరీ ఎగ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎలాంటి కొలెస్ట్రాల్? మంచి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, HDL పెరుగుతుంది, LDL పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి అపోహను మానేసి రోజు కూడా పిల్లలైతే రోజుకు ఒక ఎగ్ తీసుకోవటం, అదే విధంగా పెద్దవాళ్ళు అయితే రోజుకి 2 ఎగ్స్ తీసుకున్నా కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.